ఫ్రెండ్స్ 39 లెక్క ఒకసారి చూడండి, చదువుతున్నాను. ఒక వస్తువు ధర 15% పెరగడం వలన ఆ వస్తువు అమ్మకాలు 15% తగ్గిపోయాయి. అయినా ఆ వస్తువు అమ్మకాల వల్ల వచ్చే ఆదాయంలో మార్పు ఎంత అన్నాడు. వస్తువు ఆదాయంలో మార్పు ఎంత అన్నాడు కదా ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాము లెక్క ఎలా చేయాలో. 15% పెరిగింది, అలాగే 15% తగ్గింది. దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. అంటే పెరుగుదల తగ్గుదల సేమ్ ఉన్నప్పుడు ఒక ఫార్ములా వాడతాం. అదేంటంటే x²/100 అంటే x² అంటే 15²/100. 15/225/100 2.25%. మరి పెరిగిందా తగ్గిందా అంటే, ఒకటి పెరిగి రెండోది తగ్గి సేమ్ నెంబర్ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ నష్టమే వస్తుంది. ఏంటి ఫ్రెండ్, ఎల్లప్పుడూ నష్టమే వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎంత నష్టం వచ్చినట్టు? 2.25% నష్టం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.